ఓటీటీ గురించి వచ్చింది కాబట్టి టాపిక్, ఒక చిన్న డౌట్ ఉండే మధ్యాహ్నం మాకు డిస్కషన్ అయిందనమాట. ఇది ఒక మూవీ గురించి, జై భీమ్ అనే ఒక మూవీ టాపిక్ వచ్చినప్పుడు సూర్య గారిది, అగైన్ నథింగ్ అగేన్స్ట్ ది మూవీ, నథింగ్ అగేన్స్ట్ ది హీరో, అంటే రాంగ్ అసలు లేదు ఇందులో. ఒక డిస్కషన్ వచ్చినప్పుడు మేము మాట్లాడుతూ, ఇప్పుడు జై భీమ్ లాంటి సినిమా సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది, ఓటీటీ రిలీజ్ అయింది కదా అది. నేను ఎవరితో మాట్లాడినా అందరికీ సూపర్ గా నచ్చింది. సో నా పర్సెప్షన్ ఏముండిందంటే, ఎంతమంది నచ్చిందంటే థియేటర్లో బ్రహ్మాండంగా ఆడేది సినిమా అని ఒక మాట వచ్చింది ఆ నోట నుంచి. అండ్ మా టీంలో కొంతమంది సినిమా టెక్నీషియన్స్ కింద పనిచేయడం, లేకపోతే వాళ్ళతో అక్కడ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల వాళ్ళ వ్యూ డిఫరెంట్ ఉండింది అనమాట. వన్ ఆఫ్ దెమ్ వాస్ సేయింగ్ దట్, అంటే ఓటీటీలో బాగుందన్నంత మాత్రాన, అంటే అందరికీ బాగా నచ్చినంత మాత్రం థియేటర్లో ఆడకపోవచ్చా అని అన్నారు అతను. అదేంద్ర బాబు అంటే, వాళ్ళ లాజిక్ ఏముండిందంటే, బికాస్ ఒక థియేటర్లో రన్ అయినప్పుడు హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే డిస్కషన్ దగ్గర రెవెన్యూ మ్యాటర్స్ అలాట్, నంబర్ మ్యాటర్స్ అలాట్, అక్కడ మెట్రిక్స్ మారిపోతాయి. అంటే కోవిడ్ తప్పలేదు వాళ్ళకి. అవును, కోవిడ్ లా తప్పలేదు. నీకు సినిమా చూస్తే ఎక్కడ నార్మల్ గా చుట్టేసిన సినిమా లెక్క ఉండదు. అవునవును, యా. సో బికాస్ ఆఫ్ సూర్య థియేటర్ కెళ్ళి కూడా ఆడేది, డెఫినెట్లీ ఆడేది. ఇట్ వుడ్ హావ్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్. బట్ పోస్ట్ కోవిడ్ నేను గమనించింది చెప్తా, నాకు ఇది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ తెలియదు. కోవిడ్ కి ముందు మన ఇంట్లో ఒక ఏజ్ కేటగిరీ దాటిన తర్వాత ఎవరు టైం ఎఫర్ట్ చేసి స్మార్ట్ టీవీ రిమోట్ ఎట్లా ఆపరేట్ చేయాలో నేర్చుకోలేదు దానికి ముందు దాకా. ఎందుకంటే మనవాడినో కూతురునో కొడుకునో ఎవరినో వాళ్ళు సినిమా పెట్టి అని అడుగుతున్నారు. కోవిడ్ లో ఒక టైంకి ఎట్లా అయిపోయిందంటే, ఊకే బొక్క ఇళ్ళనేది పిలిచేది అని చెప్పి నేర్చుకున్నారు హౌ టు ఆపరేట్ స్మార్ట్ టీవీ. ఇన్ ద ప్రాసెస్ దే ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్. రైట్. మా డాడీ అట్లా కూర్చుంటే హిందీ సిరీస్లు, తమిళ సిరీస్లు కూడా తెలుగులో, మనీ హైస్ట్ కూడా తెలుగులో పెట్టుకుని చూసిండు. సో ఆపరేటింగ్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఏంది అని వాళ్ళు లూప్ లో పడిపోయి దే ఆర్ వాచింగ్ ఇట్. అండ్ కొన్ని సినిమాల మీద ఎట్లా పడుతుందంటే, ఇది ఇప్పుడు నేను రెడీ అయ్యి కార్ తీసి వెళ్ళి చూస్తాము, ఎఫెక్ట్ పడుతుంది, 2 వారాలు అయితే వస్తుంది కదా, దీంట్లో చూసుకుందాము అన్న మెంటాలిటీ మాత్రం చాలా మందికి వచ్చింది, ఒప్పుకుంటా, ఇంక్లూడింగ్ మీ. ఇది దాటి నువ్వు థియేటర్ కి నీకోసం జనాలు వస్తుర్రు అనేది నీ స్టామినా. నువ్వు అడుగుతావు, నువ్వు ఓటీటీ ఎందుకు చేయట్లేవు, నువ్వు లేకపోతే సినిమాలు చేద్దాం అనుకుంటున్నావు, ఓటీటీకి రావద్దు అనుకుంటున్నావు అంటే, డెఫినెట్లీ ఓటీటీ. ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ టు మీ, నన్ను అడిగితే నిజంగా టైం బ్లాక్ అయిపోయింది కదా, నార్కోసో లేకపోతే మనీ హెస్ట్ లాంటివి ఏమన్నా వస్తే, లేదా నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఏదైనా సాలిడ్ వస్తే చేసేస్తాం. సో యూ షుడ్ నో వెన్ టు టేక్ దట్ రైట్ డెసిషన్. మేక్ సెన్స్. మీన్ వైల్ కి చేసుకోకుండా. అండ్ నీకోసం టికెట్లు దిగుతున్నాయంటే నువ్వు అదృష్టవంతుడు. రైట్.